సంఖ్యాకాండము 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము. నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను. మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము. మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివియగు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్లలోనిది పావు నూనెతో కలపబడిన తూమిడి పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30. పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాదివియగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కల్పబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాదివియగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కల్పబడిన తూమిడి పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమిడి పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమిడి పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహనబలి. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును కాక 1 మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను.